హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. ధురంధర్ 2 ప్రీమియర్స్ ఇప్పుడే పూర్తయ్యాయి. అందరూ యునానిమస్ గా హైదరాబాద్ లో ఇస్తున్న పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ ఏంటంటే మూవీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఈవెన్ దో 3 అవర్స్ ప్లస్ రన్ టైం ఉన్నా కానీ మూవీ ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. కంప్లీట్లీ హై మూమెంట్స్ తోనే మూవీ మొత్తం సాగిందని చెప్పి ప్రేక్షకులు మనతో పంచుకోవడం జరిగింది. కొన్ని కారణాల వల్ల తెలుగు షోస్ పడినప్పటికీ హిందీ భాషలో చాలా మంది ప్రేక్షకులు చూసినప్పటికీ ఆ లాంగ్వేజ్ కొన్నిసార్లు అర్థం కాకపోయినా మూవీ కనెక్ట్ అయ్యామని, మూవీలో ఎమోషన్స్ బాగా ఆకట్టుకున్నాయని చెప్పి చాలా మంది చెప్తున్నారు. సో ఓవరాల్ గా ప్రేక్షకులకి వెల్ కనెక్టెడ్, ఎమోషనల్లీ కనెక్టెడ్ మూవీ ధురంధర్ పార్ట్ 2 అని చెప్పాలి. చాలా మంది పార్ట్ 1 కంటే బాగుందని చెప్తున్నారు, పార్ట్ 1 కంటే ఎక్కువ బ్లడ్ షెడ్ ఉందని చెప్తున్నారు, ఎక్కువ డ్యూరేషన్ ఉందని చెప్తున్నారు. అండ్ రణ్వీర్ సింగ్ పర్ఫార్మెన్స్ కూడా పార్ట్ 1 కాస్త సటిల్ గా ఉన్నా కానీ సెకండ్ పార్ట్ లో కంప్లీట్లీ డామినేట్ చేసి పడేశారు, ఉతికారేశాడు అని చెప్పి చాలా మంది ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు ధురంధర్ 2 చూసి. సో రేపు ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ గారి మూవీ వస్తుంది కాబట్టి ఈ మూవీ ధురంధర్ 2 అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ మధ్య ఖచ్చితంగా ఒక పోటీ అయితే ఉంటుంది, కాంపిటీషన్ ఉంటుంది. సో మన తెలుగు సినిమా వర్సెస్ ఒక పాన్ ఇండియా మూవీ మధ్య కాంపిటీషన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే అవకాశం ఉంది. సో రేపు ఉస్తాద్ భగత్ సింగ్ ఎలాంటి టాక్ రాబోతుంది అనేది కూడా చాలా మంది ఫ్యాన్స్, ఎస్పెషల్లీ తెలుగు ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. మరో పక్కన ఉస్తాద్ భగత్ సింగ్ బుకింగ్స్ చూసినట్టయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. నైజాం వ్యాప్తంగా కూడా ఎలాంటి టికెట్ హైక్ లేదు కాబట్టి కంప్లీట్లీ నైజాం వ్యాప్తంగా టికెట్ బుకింగ్స్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి ఉస్తాద్ భగత్ సింగ్ బుకింగ్స్. సో ఓవరాల్ గా రేపు చాలా క్రూషియల్ డే బాక్స్ ఆఫీస్ కి. ఉస్తాద్ భగత్ సింగ్ వర్సెస్ ధురంధర్ 2 ఏది విన్ అవుతుంది అనుకుంటారో కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. అండ్ ధురంధర్ 2 మీరు చూసారా, మీకు ఎలా నచ్చింది కూడా కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. రామకృష్ణతో కార్తీక్ కోట, ఫిల్మీ బీట్ తెలుగు, హైదరాబాద్. గబ్బర్ సింగ్ తర్వాత పోలీస్ క్యారెక్టర్ అంటే పవన్ కళ్యాణ్ వేయాలని చెప్పి అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పోలీస్ క్యారెక్టర్ కనిపించబోతున్నారు. సో హరీష్ శంకర్ డైరెక్షన్ ఎలా ఉంటుంది? ఆబ్వియస్లీ మీరు గబ్బర్ సింగ్ కూడా చూసి ఉంటే మనం అంత ఎక్స్పెక్టేషన్ చేసుకోలేదు, బట్ సినిమా చూసాక అది ఎంత సూపర్ హిట్ అయిందో సేమ్ అలానే ఇప్పుడు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తి. బ్రదర్ చెప్పండి, బీయింగ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, బోత్ పొలిటికల్లీ అండ్ సినిమాల పరంగా ఆయన న్యాయం చేస్తారంటారా? ఫ్యాన్స్ అలా ఎక్స్పెక్ట్ ఆబ్వియస్లీ. సో జోడి గుర్రాల మీద స్వారీ అని అనేసి చెప్పారు అప్పట్లో, అది ఆయన కన్ఫర్మ్ చేసి. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా ఉంటుంది అనుకుంటారు? బాగుండిద్ది అనుకున్నా, బ్లాక్ బస్టర్ అయితే అనుకుంటున్నా యాజ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. అంటే గబ్బర్ సింగ్ లో పోలీస్ గా చేశారు, మళ్ళీ చాలా రోజుల తర్వాత ఆయన పోలీస్ గెటప్ లో గెటప్ ఎలా అనిపించింది, లుక్ ఎలా అనిపిస్తుంది ఆయన? బాగుంది, చాలా బాగుంది. టు బి హానెస్ట్ చాలా బాగుంది. ఓజీ కంటే బాగుంటుంది అనుకుంటారు ఈ మూవీ అవుట్పుట్? అంటే రెండింటిని కంపేర్ చేయకూడదు, బట్ రెండు బ్లాక్ బస్టర్స్. ఓజీ చాలా బాగుంది, ఉస్తాద్ భగత్ సింగ్ కూడా సేమ్ బాగుంది, అలాగే ఉండిద్దని. ఇంకొక పాన్ ఇండియా మూవీ కూడా ఉంది కదా ధురంధర్ 2, రెండిట్ల మధ్య పోటీ, ఏది ఎక్కువ టికెట్స్ కొలగొడతాం? ఉస్తాద్. yes. తెలుగు రాష్ట్రాల్లో ఉస్తాద్ ఆపేవాళ్ళు. తెలుగు మూవీ కాబట్టి ఆబ్వియస్లీ తెలుగు మూవీని ఎక్కువ హిట్ చేస్తారని ఆశిస్తున్నాను. అంతే. అంటే శ్రీలీల వర్సెస్ పవన్ కళ్యాణ్ డాన్స్, అంటే శ్రీలీల ఆల్రెడీ సూపర్ డూపర్ డాన్సర్, పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమాలో బాగా డాన్స్ వేశారు. సో ఎలా ఉంటుంది అనుకుంటారు కాంపిటీషన్? బాగుండిద్ది, ఆయన స్వాగ్ కి ఈమె స్టెప్స్ కి సింక్ అవుతుంది అనిపిస్తుంది. మూవీ అయితే చాలా బాగుండిద్ది అనుకుంటున్నాను. ట్రైలర్ చూసాం, ఎక్స్పెక్టేషన్ చాలా పెట్టింది, స్టోరీ అక్కడ రివ్యూ చేయలేదు, చాలా బాగుండిద్ది. మూవీ కూడా అంతే రికార్డెడ్ బాగుండిద్ది అనుకుంటున్నాను. డైలాగ్స్ ఎలా ఉన్నాయి ట్రైలర్ లో? ఓకే, డైలాగ్స్ అయితే ఓకే డీసెంట్ గా ఉన్నాయి, ఇంకా సినిమాలో ఇంకా చాలా ఉంటాయి అనుకుంటున్నాం. ఓవరాల్ గా ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ పనిచేశారు, తమన్ అండ్ దేవిశ్రీ ప్రసాద్. ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ ఎలా ఇచ్చారంటారు? ఓకే, బాగానే ఇచ్చారు. కొంచెం హర్రీ బర్రీగా సినిమా ప్రీపోన్ అవడం వల్ల కొంచెం తమన్ తీసుకొచ్చారు చాలా స్పీడ్ కొట్టడానికి. ఇంకా దేవిశ్రీ ప్రసాద్ ఉంటే ఇంకా కొంచెం లాంగ్ రన్ లో బాగానే కొట్టాడు. తమన్ కూడా బాగానే ఇచ్చాడు అనుకుంటున్నాం ట్రైలర్ లో చూసి. సో ఇంకా మూవీలో చూస్తే ఇంకా దాన్ని బట్టి అర్థమవుతుంది తమన్ ఎలా కొట్టారని. ఓజీలో చూసాను తమన్ ఎంత బీభత్సంగా కొట్టాడో, దాన్ని బట్టి ఉస్తాద్ కూడా అంతే బీభత్సంగా కొడతారనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. చూద్దాం థియేటర్ లో. టికెట్ హైక్ పై మీ ఒపీనియన్? ఓకే, టికెట్ హైక్ అనేది ఆల్రెడీ ఆంధ్రాలో కొంచెం ఎర్లీ మార్నింగ్ షో చేసినట్టున్నారు, ఇంకా తెలంగాణలో అయితే ఇంకా తెలియదు ఎలా ఇచ్చారు అనేది. సార్ చాలా బాగుంటుంది సార్. మూవీ రిలీజ్ ముందు హరీష్ శంకర్ చిన్న ట్వీట్ చేశారు, మహేష్ బాబు ఫ్యాన్స్ అట్ అయ్యారు, దాని తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ మూవీ సపోర్ట్ చేస్తారనుకుంటారు మీ ఒపీనియన్? చేస్తారు సార్, కన్ఫర్మ్ గా చేస్తారు. ఎందుకంటే మనకి ఫ్యాన్ వార్స్ అంటూ ఉండకూడదు. ఎందుకంటే మనం ఒకరికి సపోర్ట్ చేస్తే వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తారు. ఇలాగా మనకి ఫ్యాన్ వార్స్ అంటే అసలు ఉండకూడదు సార్. అంటే మహేష్ బాబు పవన్ కళ్యాణ్ కూడా అండగా నిలబడ్డారు. అవును సార్, అలాగే మన ప్రభాస్ గారు కూడా ఉన్నారు. వాళ్ళ ఫ్యాన్స్ మనకి ఎలా అయితే సపోర్ట్ చేశారో మనం అలాగే సపోర్ట్ చేసాం. అవును సార్, అలాగే. సో మనం ఏంటంటే దీన్ని నెగిటివిటీ కింద తీసుకోకూడదు, అంతే సార్.
ట్రైలర్ లో ఎలా ఉంది సార్ డైలాగ్స్ అవన్నీ? చాలా బాగుంది సార్ అసలు. చాలా కాలంతో పవన్ కళ్యాణ్ డాన్స్ చేశారు. అవును సార్, అసలు అది సార్ డ్యాన్స్ కోసం వెళ్తాను సార్ నేనైతే. శ్రీలీలతో పోటీ అంటే చాలా కష్టం కదా. అవును సార్. ఎంత శ్రీలీల అయినా అక్కడ ఉండదు పవన్ కళ్యాణ్ కదా సార్. ఆయన చూస్తారు కానీ శ్రీలీలను ఎవరు చూస్తారు సార్? అది మనకి పవన్ కళ్యాణ్ మెయిన్ సార్, ముఖ్యం మనకు. ఈస్ట్ గోదావరి నుంచి వచ్చాం సార్ మేము. అవును సార్. ఏంటి సార్ ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గవర్నెన్స్ ఎలా అనిపిస్తుంది ఓవరాల్ గా గోదావరి జిల్లాలో? అసలు మా ఎమ్మెల్యే కదా సార్, మా ఎమ్మెల్యే గురించి అయినా వస్తాం కదా సార్, అంతే సార్. నెక్స్ట్ 2029 కూడా ఆయన కొడతారంటారు మళ్ళీ? అవును సార్, గ్యారంటీ సార్. గిరిజన ప్రాంతాల్లో నిన్న ఆయన పర్యటించారు కదా జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజు. అక్కడ కొత్తగా రోడ్డు కూడా వేశారు, అక్కడ ఫోటోలు దిగారు. అయితే దానికి కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఏమన్నారంటే ఫోటో షూట్ అవసరమా, పబ్లిసిటీ అవసరమా అన్నారు. మీ ఒపీనియన్ అండి బీయింగ్ ఏ ఫ్యాన్ దీనిపై? సార్ మనం ఇలాగా ఇప్పుడు ఏంటంటే అంటే గత ప్రభుత్వం గురించి మాట్లాడకూడదు కానీ ఏంటంటే వాళ్ళు ఏదో చేస్తారు. ఇప్పుడు ఒకళ్ళు మంచి చేస్తే కొంతమందికి పడవు, అంతేగాని ఫోటోషూట్ల గురించి మనం మాట్లాడకూడదు కదా సార్. అంటే ఇప్పుడు ఇతను చేసినంత వరకు, ఎందుకంటే ఈయన మినిస్ట్రీస్ ఈయనకు ఉన్నాయి, ఆయన మినిస్ట్రీస్ ఆయన చూసుకుంటారు. అలా అని చెప్పి వేరే వాళ్ళు మాకు ఇది చేయట్లేదు అది చేయట్లేదు అని చెప్పి ఆలోచించకూడదు కదా సార్. ఇప్పుడు ఈయన వరకు ఈయన చేసుకుంటున్నారు. పైగా నిన్న ఫార్మేషన్ డే కాబట్టి నిన్న ఆవిర్భవించారు కాబట్టి కాబట్టి ఆయన చూపించుకున్నారు ఫోటో. అవును సార్, అవును. ఎక్స్పెక్టింగ్ బ్లాక్ బాస్టర్ ఉంటుంది, ఎందుకంటే అక్కడ హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ 2012లో చాలా అద్భుతంగా తీశారు. ఇప్పుడు డెఫినెట్ గా చెప్తున్నాము, వీఆర్ గోయింగ్ టు డూ వెరీ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్. జై పవన్ కళ్యాణ్, జై జనసేన. బీయింగ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చెప్పండి, బోత్ పొలిటికల్లీ అండ్ మూవీస్ పరంగా ఆయన ఫ్యాన్స్ ఎలా సాటిస్ఫై చేస్తున్నారు? ఇది చెప్పలేమండి, ఎందుకు ఒక్క నిమిషం, ఇది చెప్పలేమండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేస్తారంటే ఆయన ఒక రేంజ్ లో చేస్తున్నారు. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఒక్క సీట్ తర్వాత 21 నిలబడితే అంత భారీ రేంజ్ లో గెలుస్తాను మా ఏపీలో మేము ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత అఖండ విజయం గెలిచిన తర్వాత అండ్ సినిమాల్లో మొన్న ఓజీ చూసాము, ఆడియో లాంచ్ లో నేను కూడా ఉన్నాను ముందరే. ఒక రేంజ్ లో సెలబ్రేషన్స్ కానీ అండి అండ్ వాట్ ఎవర్ నెక్స్ట్ లెవెల్ అండి, మేము చెప్పకూడదు. సమయం పెట్టుకుని నిన్న గిరిజన ప్రాంతాల్లో పర్యటించారు. అది 2019-20లో పర్యటించారండి. అప్పుడు రోడ్లు లేవు అక్కడ. దాని తర్వాత ఆయన పరిశీలనించి మొత్తం చెక్ చేసుకొని ఇప్పుడు మొత్తం రోడ్లు వేపించి ఆ రోడ్ల మీద ఆయన ఒక్కరే నడుచుకుంటూ వచ్చారు. దిస్ ఇస్ సూపర్ గవర్నమెంట్ అండి, ఎన్డీఏ గవర్నమెంట్. అండ్ వి డెఫినెట్లీ సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారు అండ్ వి స్టాండ్ విత్ పవన్ కళ్యాణ్ గారు. వి ఆల్వేస్ విత్ పవన్ కళ్యాణ్ గారు. జై పవన్ కళ్యాణ్, జై జనసేన. చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డెఫినెట్లీ అండి, హీ విల్ బికమ్ డెఫినెట్లీ వన్ డే నాట్ 29 అని చెప్పలేను, బట్ వన్ డే ఇట్ డెఫినెట్లీ బికమ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ రేంజ్ యూఫోరియా ఉంది, పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నారు. సో ఏంటి ఎలాంటి బాక్స్ ఆఫీస్ సృష్టిస్తారు? డిస్కషన్ ఏముండదు, బాక్స్ ఆఫీస్ అయితే డిస్కషన్ ఏముండదు. బట్ గబ్బర్ సింగ్ కంపేర్ అంటే ఆల్మోస్ట్ 10 years తర్వాత మళ్ళీ వస్తుంది కాబట్టి అందులోని హరీష్ శంకర్ డైరెక్షన్ కాబట్టి ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఫ్యాన్స్ డైరెక్షన్ అనేది ఎప్పుడు కూడా స్పెషల్, ఆల్రెడీ ఓజీతో ఏం చేయగలరు అనేది మనం చూసాం. మోర్ ఓవర్ ఉస్తాద్ భగత్ సింగ్ అనేది జస్ట్ ఎంజాయ్ చేయడానికి మాత్రం మేము వెళ్తున్నాము. మేమేమి రికార్డ్స్ కోసమో లేకపోతే ఏదో కలెక్షన్ కోసమో మేమేమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఒక వింటేజ్ పవర్ స్టార్ని చూడడానికి మాత్రం వెళ్తాం. ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది అన్న, ఎప్పలాగానే పవన్ కళ్యాణ్ మానియా సినిమా సూపర్ ఉంటుంది అనుకుంటున్నాం. కొంతమంది March 19 దురంధర్ కూడా వస్తుంది, కొంచెం పోటీ ఉంటుంది. దురంధర్ మనకు పోటీ ఏందన్న, మన తెలుగు రాష్ట్రంలో దురంధర్ ఏం పోటీ, మనకు పోటీ ఏం లేదు. ఓకే, పవన్ కళ్యాణ్ కింద కూడా వనికి రాదు. సో నైజాం కలెక్షన్స్ ఎలా ఉంటాయండి? ఉంటుందన్న, నైజాం కలెక్షన్ అంటే 100 కోట్లు ఉండొచ్చు. 100 కోట్లు ఉంటుంది. సో ఏంటన్నా ఉగాది రోజు ఖచ్చితంగా ఇలాంటి సినిమా, పండగ వాతావరణం సినిమా, ఐ మీన్ అవును గ్యాప్ వచ్చింది. ఇప్పుడు పెద్ద సినిమాలు కూడా లేవు మనకు. పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఉగాది పండుగనే, అది 2 పండుగ మనకు. హరీష్ శంకర్ ఇంతకు ముందు గబ్బర్ సింగ్ ఇచ్చాడు, ఇది అదే కానీ ఇప్పుడు గబ్బర్ సింగ్ కన్నా ఇంకా ఎక్కువ అంచనా ఉన్నది. అవసరం లేదండి, అలా లేవు రాపేది అలా. మేము ఆంధ్ర నుంచి వచ్చాము, అనంతపురం. సెలబ్రిటీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనిల్ కుమార్. సో బీయింగ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చెప్పండి, ఆయన బోత్ పొలిటికల్లీ అండ్ మూవీస్ పరంగా ఫ్యాన్స్ ని కార్యకర్తల్ని ఎలా సాటిస్ఫై చేస్తారు కూడా అన్న న్యాయం చేస్తారంటారు? 100% అండి. ఎందుకంటే మీకు తెలిసిందే మీకు రాజకీయాల్లో పరంగా అయితే పవన్ కళ్యాణ్ చాలా ఫాలోయింగ్ ఉంది. యూత్ పరంగా ఫ్యూచర్లో మనకి ఇండియా బాగుపడాలన్నా, ఆంధ్ర బాగుపడాలన్నా, తెలంగాణ కానీ ముందుకు పోవాలన్నా
ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి వ్యక్తులు రావాల్సింది కోరుకుంటున్నాను. నిన్న జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజు ఆయన ఒక గిరిజన ప్రాంతానికి వెళ్ళి అక్కడ 2 ఏళ్ల క్రితం 1000 రోడ్డు ఆయన వేసి చూపించారు, అక్కడ ఫోటోలు దిగడం జరిగింది. దానికి కొంతమంది యాంటీ ఫ్యాన్స్ అలా ఫోటో షూట్ చేయడం అవసరం అని చెప్పి కామెంట్ చేస్తారు. దానిపై చెబుతున్నాను మామూలుగా అండి ఆపోజిట్ క్యాండిడేట్స్ అట్లా అలాగే చెప్తుంటారు కాబట్టి దానికి నో ప్రాబ్లం. కాబట్టి మనల్ని ఆపేది పవన్ కళ్యాణ్ అంటుంటారు కాబట్టి నో ప్రాబ్లం.